హాయ్ మిత్రులందరికీ నమస్కారాలు. కాశీకి రావడం, గంగా స్నానం చేయడం, కాల భైరవుని దర్శనం చేసుకోవడం, ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం ఒక వారం రోజులు ముందుగా గాని, ఒక నెల రోజులు ముందుగా గాని ప్రణాళిక వేసుకున్నా ఇక్కడికి రాలేకపోవడం ఆ భగవంతుని యొక్క లీలగా చెప్పవచ్చు. ఎన్నో జన్మల పుణ్యఫలం గాని లేదా ఈ జన్మల పుణ్యఫలం గాని ఉంటేనే కాశీకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాశీ నగరం సాక్షాత్తు శివయ్య హృదయంలో ఉంటుంది. ఈ కాశీ నగరాన్ని ఆ శివయ్య తన త్రిశూలంపై నిలుపుతాడు. ఈ యుగం అంతమయ్యే సమయంలో ఈ కాశీని తన త్రిశూలం పైన నిలిపి రక్షిస్తాడు పరమేశ్వరుడు. అందుకే మానవ జీవితంలో ఒక్కసారైనా కాశీకి వచ్చి గంగా స్నానం చేసి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడం అనివార్యమైనటువంటిది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతటి సౌభాగ్యం కలిగినటువంటి కాశీ నగరం గురించి గ్రామీణ ప్రాంతాలలో మూఢనమ్మకాలు, మూఢాచారాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. చాలా మంది కాశీకి వెళ్ళకూడదని ప్రచారం చేస్తున్నారు. ఇదే అర్థం కాని విషయం. ఈ విధంగా కాశీ నగరం గురించి దుష్ప్రచారం చేసి ఆ భగవంతుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని తొలగిస్తున్నారు కొందరు. ఈ విధంగా దుష్ప్రచారం చేయడం వల్ల యువతలో నిరాశ పెరుగుతుంది, నమ్మకం పోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయకూడదని నేను కోరుకుంటున్నాను. రైట్, మనం ఇక దర్శనం క్యూ లైన్ లోకి వెళ్దాం. దర్శనం యొక్క క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉందంటే, మేము వెళ్ళిన రోజు సోమవారం కాబట్టి చాలా జనం ఉన్నారు. మేము దర్శనం క్యూ లైన్ లో 9 గంటల సమయంలో నిలబడ్డాము. ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. అయినప్పటికీ దర్శనం లైన్లో నిలబడి మేము దర్శనంకు వెళ్ళాము. ఆ రోజు సోమవారం కావడం చేత మాకు దర్శనం దాదాపు 2 గంటల వరకు అయ్యింది. మేము ఉదయం లేవగానే గంగా స్నానం చేసి డైరెక్ట్గా వచ్చి దర్శనం క్యూ లైన్లో నిలబడ్డాము. ఎవరికి కూడా ఓపిక లేదు. అయినప్పటికీ ఓపిక తెచ్చుకొని విశ్వేశ్వరుని యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే ఆహారం తీసుకోవాలని మేమందరం డిసైడ్ అయ్యాము. అలా 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 కొంచెం కొంచెంగా ముందుకు కదులుతున్న కొద్దీ మాకు ఎంతో సంతోషం కలిగింది. మేము క్యూ లైన్లో నిలబడ్డటువంటి ప్రాంతాన్ని కాశీ విశ్వనాథ్ కారిడార్ అని అంటారు. ఇది ఈ మధ్యనే కొత్తగా నిర్మించడం జరిగింది. అయితే ఈ కారిడార్లలో అనేక రకాల భవనాలను నిర్మించడం జరిగింది. ఇది అతిథుల కోసము నిర్మించడం జరిగింది. ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. ఇంకా ఈ కారిడార్లో వర్క్ నడుస్తూ ఉంది. అలా మేము క్యూ లైన్లో ముందుకు కదిలి భరతమాత విగ్రహం దాటి ముందుకు వెళ్ళిపోయాము. మేము అలా కదులుతూ రేకుల షెడ్డులోకి వెళ్ళిన తర్వాత మాకు చాలా చల్లదనం కలిగింది. కొద్దిసేపు అయ్యాక ఏ కారణం చేతనో మా దర్శనం నిలిపేశారు. అయినప్పటికీ ఓపిక తెచ్చుకొని లైన్లో నిలబడి మా దర్శనం పూర్తి చేసుకున్నాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రత్యేక దర్శనం అంటూ ఏదీ ఉండదు. అయినప్పటికీ కొందరు మోసగించి ప్రత్యేక దర్శనం ఉందని 300 నుంచి 600 రూపాయలు వసూలు చేసి ఇక్కడే ఈ లైన్లోనే వదిలిపెడతారు. జాగ్రత్త సుమా. మేము తిరిగి అలసిపోవడం వల్ల మా మోకాలన్నీ పూర్తిగా వాడిపోయాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్కు సంబంధించి లాకర్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోండి. వాటితో పాటు చెప్పుల స్టాండ్స్ కూడా ఉన్నాయి, యూజ్ చేసుకోండి. ఆలయం లాకర్స్లో అయితే మొబైల్స్ పెట్టుకోవడం కోసం ఫ్రీ సదుపాయం కలదు. మొబైల్స్ పెట్టుకోవడానికి వివిధ షాపులలో లాకర్స్ ఉంటాయి. వారి వద్ద మొబైల్స్ లాకర్స్లో పెట్టిన తర్వాత వారి వద్దని ఏదైనా వస్తువు కొనుమని చెప్తారు. అట్లా దాదాపు 300 నుంచి 400 రూపాయల బిల్లు చేస్తారు. జాగ్రత్త. ఆలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఇవన్నీ నూతనంగా నిర్మించడం జరిగింది. అయితే ఇంతకుముందు క్యూ లైన్లో నిలబడాలంటే ఎండలో నిలబడే వాళ్ళం. ఇప్పుడు పైన నీడ కోసం షెడ్ వేయడం జరిగింది. అప్పుడు ఎంతసేపు అయినా, ఎంత లేట్ అయినా లైన్లో నిలబడవచ్చు. చూశారా, లైన్లో చాలామంది వేచి ఉన్నారు. ఇక్కడే చెకింగ్ చేస్తారు. మనకు లోపలికి ఏ వస్తువును కూడా తీసుకుపోనివ్వరు. ఏ వస్తువైనా సరే ఇక్కడే తీసి పడేస్తారు. ఇది కాశీ విశ్వనాథ్ మందిరం యొక్క వ్యూ. చూడండి, చాలా బాగుంది.